ప్రజలందరికీ నమస్కారం। ఈరోజు తెలంగాణ ప్రభుత్వంలో దాదాపు 40 సంవత్సరాల పాటు మరి సేవలు అందించిన ప్రభుత్వ ఉద్యోగులకు మరి వాళ్ళు నెల రోజులలో ఇవ్వాల్సిన రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇయాటి వాళ్ళకు ఇవ్వకుండా మరి ప్రభుత్వం దస్తారం చేస్తూ ఉంది। ఏమన్నంటే మా దగ్గర పైసలు లేవంటారు। ఈరోజు ధనిక రాష్ట్రం అని ఈరోజు మనం తెలంగాణ తెచ్చుకున్నాం, ఆత్మగౌరవ తెలంగాణ తెచ్చుకున్నాం, స్వయం పాలన తెలంగాణ తెచ్చుకున్న తర్వాత ఈరోజు వాళ్ళు మరి వాళ్ళు ఎవరో అసలు మాకు తెలియనట్టుగా చేసి అసలు వీళ్ళని కనీసం కలిసే ప్రయత్నం చేస్తలేరు, వీళ్ళ పైసలు ఇచ్చే ప్రయత్నం చేస్తలేరు। ఈరోజు ఇష్టానుసారంగా వ్యవహరించే పరిస్థితి ఉన్నది। మరి ఈరోజు మేము సుప్రీంకోర్టులకు లెటర్స్ రాసినాం, ఏజీ ఆఫీస్లో ఇచ్చినాం, సెక్రటరియల్లో ఇచ్చినాం। ఈరోజు ప్రతి గడప దగ్గర కూడా మరి ఈరోజు మనము దీనికి అయితే ఈరోజు మనం హైకోర్టులో మరి దీనిపైన ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడానికి వచ్చినాం। మరి ఎందుకంటే ఇవాటికి ఆల్రెడీ దాదాపు ఒక 2000 మంది ఈ కోర్టులో పిటిషన్లు వేయడం జరిగింది। మరి కంటెంప్ట్ కేసులు వచ్చినాయి, 1 కాదు 2 కాదు 3వ కంటెంప్ట్ కేసు కూడా ఉన్నాయి। ఇక్కడ ఆల్రెడీ జడ్జిమెంట్ ఇచ్చిన కేసు ఒకటి ఉన్నది సార్ది ఆల్రెడీ జడ్జిమెంట్ వచ్చింది 12 వారాలలో ఇవ్వాలని। మరి మన దినాన ఒకసారి మరి నల్గొండలో కాలం చెల్లిండ్రు, ఆయన జడ్జిమెంట్ ఇచ్చినా కానీ ఇయాటి వరకు అక్కడ రాలేదని చెప్పేసి మరి ఇప్పటికి దాదాపు 41 మంది చనిపోయిన మొన్నటికి ఇగో ఇప్పటికి 41 మంది ఆల్రెడీ అసూలు బాసిర్రు, ఇప్పటికి 41 మంది చనిపోయినరు। మరి ఈరోజు హైకోర్టు జడ్జిమెంట్స్ ఇచ్చిన దానికి కూడా విలువ లేకుంటే, హైకోర్టు ఇచ్చిన దానికి కూడా ఈరోజు విలువ లేకుంటే, హైకోర్టు తీర్పులకు ఈరోజు ప్రభుత్వం పరిగణన తీసుకుంటలేదంటే మరి ప్రభుత్వాన్ని ఏమనాలి? ఈ కోర్టులు ఇచ్చిన జడ్జిమెంట్లను ఈరోజు పాటించకుంటే ఏమనాలి? ఈరోజు ఇంతమంది చచ్చిపోతున్నా మానవ హక్కులకు తెలంగాణలో ఈరోజు విలువ లేదా? ఈరోజు మమ్మల్ని స్పందించి అంటే వీళ్ళ బాధలు స్పందించి వీళ్ళ ఇబ్బందులు స్పందించి ఈరోజు మరి నిరుద్యోగ సంఘం కూడా వచ్చి మనకు మద్దతు నిలబడ జనార్దన్ వచ్చి మద్దతు తెలిపినరు। ఎందుకంటే 14,000 పోస్టులు ఆల్రెడీ ఖాళీలు ఉన్నాయి, ఇవి నింపాలి। అంతేకాకుండా ఈరోజు ఇంకో కుట్ర ఏం చేస్తుందంటే ఇంకో సంవత్సరం పెంచుతుందంట। సంవత్సరం కాదు జీవితకాలం పెంచుకో మాకు ఇబ్బంది లేదు, కానీ ఇప్పుడు వీళ్ళ పైసలు అయితే వీళ్ళకి ఇవ్వాలి కదా। మీకు అన్నిటికీ జల్సాలు చేసుకొని పైసలు ఉంటాయి, మీకు ఏది గ్లోబల్ సమ్మిట్లు పెట్టుకొని పైసలు ఉంటాయి, మీరు ఏది ప్రపంచ దేశాలు తిరగడానికి పైసలు ఉంటాయి, మరి సుందరీమణి పోటీలు పెట్టుకోవడానికి పైసలు ఉంటాయి। కానీ ఈరోజు వీళ్ళ పైసలు వీళ్ళకి ఇవ్వడానికి మాత్రమే పైసలు రావు, మీకు మనసు ఒప్పది। మన ఎక్సైజ్ డిపార్ట్మెంట్ మరి కొత్త బార్ షాపుల కోసం ఆక్షన్ ఇస్తే దాదాపు 40,000 కోట్లు వచ్చినాయి। 6,000 కోట్లు వీళ్ళకి ఇస్తే వీళ్ళు బతుకుతారు కదా। ఇంకా భయంకరమైన పరిస్థితి ఏంటంటే ఈరోజు 2004 తర్వాత రిటైర్ అయిన వాళ్ళకైతే ఈరోజు వాళ్ళది ఓటీపీఎస్ ఏమంటారు, ఓపీఎస్ వాళ్ళకైతే ఏకంగా పెన్షన్లు కూడా లేవు।